హస్బెండ్. ఏంటమ్మా ఎలా చనిపోయారు? జ్వరం వచ్చింది. 4 రోజులు జ్వరం ఉంది, చూపించుకొని వచ్చాడు. ఎక్కడ చూపించుకున్నారు? శాస్త్రి దగ్గర, చిట్టుబాబు దగ్గర. ఏమన్నారు? జ్వరం అన్నారు, ఇంకేం చెప్పలేదు. ఇంజక్షన్ చేసి పంపించాడు. ఇంక ఇంటికి వచ్చాడు, ఇంకంతే. కొంచెం చేయి నొప్పి అన్నాడు, ఇంకంతే. నేను కూడా ఇంటి దగ్గర లేనండి. అమ్మా ఏంటమ్మా మీ అబ్బాయికి ఏమైంది తల్లి? జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చినాక చూపించుకున్నాడు. మంగళగిరి హాస్పిటల్ కూడా ఆయాలే వెళ్ళొచ్చాడు. అక్కడ ఏదో రిపోర్ట్లు తెచ్చుకున్నాడు. మళ్ళీ రమ్మంటానికి మళ్ళీ టయానికి మళ్ళీ సాయంత్రం శాషి కాడికి వెళ్ళాడు. అక్కడ చూపించుకొని ఇండిషన్ చేయించుకొని ఇంటికి వచ్చాడు. ఇంకా నైటే తెల్లారగట్ల 8వ తారీఖు చనిపోయాడు 3:00కల్లా. అంటే ఎన్ని రోజులు వచ్చింది జ్వరం మీ అబ్బాయికి? 4-5 రోజులు తగిలింది. ఇంకంతే, ఇంకా జ్వరంలోనే ఇది అయిపోయాడు. తెల్లారగట్ల అమ్మాయి లేదు ఇంట్లో, నేను చిన్న అమ్మాయి ఉండం, మా కూతురు వాళ్ళు ఉండం. అమ్మాయి కంటే హాస్పిటల్లో ఉంది, ఇంకా మేమేమి ఉండం. అంతే, ఎక్కువ కూడా లేదు. ఎక్కువ రోజు ముందు కూడా తాగడు అబ్బాయి. ముందు మానేసాడు, ఎప్పుడో మానుకుంది చిన్నపిల్లలకు. మీ అబ్బాయికి ఏదన్నా దీర్ఘకాలం కాదమ్మా, ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ కానీ ఏమన్నా? అవన్నీ ఏం చెప్పలేదండి, అవన్నీ లేదు. అంతకుముందు అసలు లేవు. ఇప్పుడే రావటం జ్వరం కూడా. జ్వరంలోనే కట్టాగా అయిపోయింది. 5 రోజులు 6 రోజుల్లో తగిలింది. ఇంకంతే, ఎక్కువ రోజులు కూడా హాస్పిటల్లో కూడా లేవు. చూపించుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, చూపించుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు. ఇంకా తెల్లారగట్ల కల్లా ఇది అయిపోయాడు. జ్వరం వచ్చిన ఎన్ని రోజులు చనిపోయాడు మీ బాబు? 7 రోజులు 8 రోజులు, అంతే. అంతే, ఎక్కువ రోజులు కూడా లేదు. దేనివల్ల చనిపోయాడు అని చెప్పారా? దేనివల్ల చనిపోయాడు మీ అబ్బాయి అనేది? ఇంకా లేదుగా, మేము వెళ్ళలేదుగా. చనిపోయినాక ఇంకెట్టాగా వెళ్తాం? చచ్చిపోయినాక హాస్పిటల్ పోతే లేదు చనిపోయాడు అన్నారు. మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాం. దేనివల్ల ఇంకా మాకు తెలియదు. ఆ రిపోర్టుల్లో మటుకి స్టాండింగ్ అవి తీసుకున్నారు. తెల్లారి రమ్మన్నారు, తెల్లారి వెళ్తానికి కూడా టైం లేదు. ఇంకంతే ఉన్నారు.